హాయ్ అండి. ఇది సరదాగా మా బాబాయ్ గారి అమ్మాయి పెళ్ళిలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. మా బాబాయ్ గారి అమ్మాయి ఉష ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. ఏదైనా రుచికరమైనది కనిపిస్తే వదిలిపెట్టదు. ఇది మంచి అలవాటు కాదని మా పిన్ని ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. కొన్నాళ్ళ తర్వాత ఉషకు పెళ్ళయింది. మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఉషను దేవుడి గదిలోకి తీసుకెళ్ళి నమస్కరించమని వాళ్ళ అత్తగారు చెప్పారు. అక్కడ డబ్బాలలో ఉన్న స్వీట్లు ఉన్నాయి. ఇంతలో వాళ్ళ అత్తగారిని ఎవరో పిలవడంతో ఆవిడ అటువైపు వెళ్ళారు. వెంటనే ఉష డబ్బాలోంచి ఒక లడ్డూ తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఇదంతా పక్కనే ఉన్న వాళ్ళ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలో ఉష అత్తగారు మళ్ళీ వచ్చి, ఉష అయిందా, రా, ఎప్పుడు తిన్నావో ఏమో, టిఫిన్ పెడతాను అని ఓ ప్లేట్లో లడ్డు అరిసెలు కారపూస తీసుకుని వచ్చారు. వద్దని తల ఊపింది. దానికి ఆమె అయితే ఆగు, నా చేతితో నేనే తినిపిస్తాను అని ఆమె నోట్లో పెట్టబోయింది. వెంటనే మా బావగారు, అమ్మ ముందు తన నోట్లో ఉన్నదాన్ని తిననివ్వు అన్నాడు నవ్వుతూ. ఇది విని అక్కడున్న వాళ్ళంతా ఒకసారి నవ్వేయడంతో ఉష సిగ్గుపడింది. ఇక ఆ రోజు నుంచి తన తిండి తాపత్రయాన్ని తగ్గించుకుంది ఉష.